హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ప్రియాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ చూడండి చర్చ్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో. నేను ఎలా ఉందో చూద్దామని జ్ఞానపురం చర్చ్‌కి కూడా వెళ్ళాను. అక్కడ ముందు వెళ్ళగానే కొంచెం ముందు చర్చ్ ముందు ఉంటుంది కదా! ఇక్కడ దీన్ని ఇలా తీశాను. నాకైతే చాలా బాగా నచ్చింది చూడడానికి. లైటింగ్స్ మధ్య భలే ఉంది. సూపర్‌గుంది చూడండి. బావుంది కదా! బావుంది కదా! అని ఇంకా అలా వీడియో తీస్తూ ఇంకా చుట్టూ చూస్తున్నాను. ఇక్కడ చూడండి లైటింగ్స్ మధ్య భలే ఉందస్సలు. ఈ ఎక్కడ చూసినా ఇక్కడైతే ప్రతి ఇంటికి లైట్ సెట్టింగే. నాకు తెలిసి మాక్సిమం అక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండొచ్చు. ఇంకా మొత్తం అలా తీస్తున్నాను. ఇంకా అలా చూసుకుంటూ ముందుకెళ్ళా. ఇక్కడ చూడండి చర్చ్. ఇక్కడ బావుంది కదా! ఈ పింకు, వైట్ క్లాత్ డెకరేషన్ నెక్స్ట్ ఆ ఫ్లవర్స్‌తో అలా పెట్టడం. మధ్యలో గ్రీన్ ఆకులు మొత్తం చాలా బావుంది. మరియమ్మ దగ్గర చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంక మేము వెళ్ళేటప్పుడు ఇంకా చేస్తున్నారు కొంచెం కొంచెం. నేనింకా ఆ కొంచెం తీసేసి ఎందుకులే ఇంకా అనేసి వచ్చేసాను. ఇంకా సరిగ్గా చేయలేదు. ఇంకా బయట చూడండి ఇక్కడైతే లైటింగ్స్‌తో అబ్బా! భలే ఉంది. చెట్లకి, ఆ పక్క గోడలకి, డ్రిల్స్‌కి అన్నిటికి భలే పెట్టారనుకో లైట్ సెట్టింగ్ మొత్తం. ఇక్కడ చూడాలబ్బా! చాలా బావుంది. ఇంకా ఇక్కడ ఇలా చూస్తున్నా నేనెప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడ నాకు కొంచెం కొత్తగా అనిపిచ్చింది. అందుకే దీన్ని ఇలా వీడియో తీస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి చాలా బావుంది. లైట్ సెట్టింగ్‌తో అంతా బాగా కట్టారా ఇక్కడ? ఇలా ముందుకి అలా వెళ్లి చూస్తున్నాను. ఇక్కడ మొత్తం క్లీన్ చేశారు. చర్చ్ కదా! మొత్తం భలే ఏశారు ముగ్గులు అవన్నీ. నేను ఈ ముగ్గులు ఇవన్నీ తీస్తూ అలా ముందుకెళ్తున్నాను చూడండి. చాలా బావున్నాయి. ముగ్గులు, లైట్ సెట్టింగ్స్ అంతా చూడండి ఇక్కడ. బావుంది కదా! నాకైతే భలే నచ్చింది. మీకెలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అబ్బబ్బా! చాలా బావుంది. పండగ హడావిడి అంటేనే ఇంకా ఇలానే ఉంటుందనమాట. ఇంకా ఇలా ముందుకొచ్చేసాం. ఇక్కడ ఇలా తీస్తూ నాకు కొంచెం బాగా నచ్చిందని ఇంకా రెండోసారి కూడా తీశాను. చూడండి. ఇక్కడ తీసుకుంటూ సరేలే అనేసి ఇలా ముందుకొచ్చేసాను. ఇక్కడ ఈ చర్చ్ దగ్గర చూడండి భలే పెట్టారు కదా! బావుంది. అలా చూడండి. బా నచ్చింది నాకైతే. మీకెలా ఉందండి చెప్పండి? ఇంకా కొంచెం ముందుకి అలా వచ్చేసరికి ఇక్కడ ఫాదర్ గారొచ్చారు. చూడండి ఈ పిల్లలు ఎంత చక్కగా రెడీ అయ్యారో. నాకైతే చాలా బా నచ్చారు. దేవదూతల్లా భలే ఉన్నారు కదా! వైట్ డ్రెసెస్సు అబ్బబ్బా! చాలా బావుంది. ఈ ఫాదర్స్ ఏమో వీళ్ళతో మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. పిల్లలందరూ వచ్చి ఎంత బావున్నారో నాకు నచ్చింది. అందుకనే వీడియో తీస్తున్నాను. వీళ్ళతో డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నట్లుంది ఇప్పుడు. అందుకే వీళ్ళు బా రెడీ అయ్యి వచ్చారు. ఇంకా చూడండి పిల్లలు. బావుంది కదా! సరే లోనకెళ్దాం పదండి అని చెప్తున్నారు ఫాదర్ గారు. అక్కడి నుంచి అలా ముందుకు నడుచుకుంటూ అతను వెళ్ళిపోయారు. అతని వెనకాల వీళ్ళు కూడా అలా వెళ్తున్నారు ఒకళ్ళకొకళ్ళు. చూడండి అలాగా. బావుంది కదా! ఇంకిలా ముందుకొచ్చాను. ఇక్కడ చూడండి ఈ చిన్నబ్బాయి భలే ఉన్నాడే క్రిస్మస్ తాత డ్రెస్‌లో చాలా బాగున్నాడు. ఈ పాప కూడా వాళ్ళ సిస్టర్ అంట. తినకి కూడా వేశారు. ఈ పాప అయితే సరిగ్గా ఉండట్లేదు. ఇంకా అక్కడి నుంచి అలా ముందుకెళ్ళి చూస్తున్నాను. ఇంకెక్కడ ఏమేమి ఉన్నాయా వీడియో తీద్దాం. ఇక్కడ చూడండి వీళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ ఇదిగోండి ఇంకా కడుతున్నారు. పసుల పాకకి అంతా రెడీ చేస్తున్నారు. మేము కొంచెం ముందుగా వెళ్ళిపోయాము. అయితే ఇక్కడ చూడండి ఈ క్రిస్మస్ ట్రీ ఈ డెకరేషన్ అంతా మేలుకొలుపులది తాలూకుది. అక్కడ అలా ఉంచేశారు వాళ్ళు. ఇంకా లోనకెళ్దామని నేనింకా ముందుకు నడుస్తున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయంట. అందుకే నేను ఇలాగ లోనకెళ్ళాను. ఇంకేమైనా జరుగుతున్నాయేమో చూద్దామని. చూడండి ఇక్కడ భలే డెకరేట్ చేశారు కదా! బెలూన్స్‌తో అక్కడ హ్యాపీ క్రిస్మస్ అని. మధ్యలో చాలా బా నచ్చింది. ఫాదర్ గారు ఎవరెవరు గెలిచారు, అదే ఎవరెవరు బాగా డాన్స్ చేశారో అన్నీ పెట్టారు కదా! ప్రోగ్రామ్స్. అందులో వాళ్ళందరికీ గిఫ్ట్స్ అవన్నీ ఇవ్వడానికి వాళ్ళ నేమ్స్ అవన్నీ పిలుస్తున్నారు. నేనైతే అక్కడ పసులు పాక అవన్నీ చూసేసి ఇంకా ఎక్కువ మంది
జనాలు కూడా ఉన్నారని వీళ్ళని కూడా వీడియోలు తీస్తున్నాను చూడండి. ఇంకా స్టార్టింగే అప్పుడే ఇంకా ఎక్కువ మంది రాలేదు. కొంచెం మందే వచ్చారు. నేనైతే ఇలా వీళ్ళు వీడియో తీసుకుంటూ చూస్తున్నాను చూడండి. భలే ఉంది కదా పిల్లలతో. చాలా బావుంది. హడావిడంతా ఇక్కడే ఉన్నట్లుంది చూడండి ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది. వీడియో తీసేటప్పుడు చాలా ఆనందపడ్డాను నేను. చూడండి ఎంత బావుందో. పిల్లలు ఒక్క దగ్గర ఉండరు కదా! ఇలా చూడండి అటు ఇటు. ఇంకా బయటకొచ్చేసాం. మా తమ్ముడొచ్చి "అక్క క్రిస్మస్ ట్రీ నేను తీసుకున్నాను. దానికి చిన్న చిన్న బొమ్మలు తీసుకుందాం అక్క" అన్నాడు. నేను వాటి కోసం అని సరేరా ఈ చర్చి దగ్గర బావుంటాయి పదా అని నేను అంతోని వారి చర్చి దగ్గరికి తీసుకెళ్ళాను. ఇక్కడైతే మొన్న వీడియో తీశాను కదా! అందులో చాలా నచ్చాయన్నీ. అక్కడ తీసుకుందామని వాటిని తీసుకొనెళ్ళాను చూడండి. చాలా బావున్నాయి. మేము ఎక్కువైతే తీసుకోలేదు. ఒక రూ. 200లో ఒక్కొక్క ఐటమే తీసుకున్నాం. ఆ చెట్టుకి ఒక్కోటి పెడదామని. అలాగా తీసుకొని, సరే బావున్నాయి కదరా! నేను వీడియో తీసుకుంటానుండు అని వీడియో తీసుకున్నాను. వాడు బెలూన్స్ ఇవన్నీ ఒక్కొక్క ఐటెమ్ ఒక్కొక్కటే తీసుకున్నాడు. అవన్నీ 200 అయ్యాయంటే మేము ఇంకెందుకులే అనేసి ఆ అమౌంట్ ఇచ్చేసి చూసేసి వచ్చేసాం చూడండి. అక్కడ చాలా మంది తీసుకున్నారు. అందరికి చాలా నచ్చినట్లున్నాయి. అన్ని రకాల వెరైటీలు కూడా చాలా బావున్నాయి చూడండి. నాకైతే భలే నచ్చాయి. ఇంకా అక్కడి నుంచి అంతోనవారి చర్చిలోనికి వచ్చాను. ఇక్కడ చూడండి. ఈ చర్చ్ ముందు భలే డెకరేట్ చేశారబ్బా! పూజకి అంతా రెడీ చేస్తున్నారు. టెంట్లు మొత్తం వేసేశారు. ఈ లైట్ సెట్టింగ్ అంతా చాలా బావుంది. ఇక్కడ చూడండి ఈ స్టార్‌ని ఎంత డెకరేట్ చేశారో ఒకసారి చూడండి. బావుంది కదా! దీన్నిలా అరేంజ్ చేసి ఇప్పుడు నేను ముందు చూపిచ్చాను ఆ చిన్న చిన్న బొమ్మలు, ఐటెమ్స్ అన్నీ దానికి సెట్ చేసి లైట్ సెట్టింగ్ పెట్టారు. ఇక్కడ చూడండి. భలే ఉంది. చర్చ్ మొత్తం డెకరేషన్‌తో నిండిపోయింది లైట్ సెట్టింగ్ మధ్య. చాలా బావుందస్సల. ఇలా తీసుకుంటూ నేనింకా ముందుకు వెళ్ళాను. చూడండి. బావుంది కదా! ఇంకా ఎక్కువ మంది ఎవరు రాలేదు. నేనింకా ఖాళీగా ఉంది కదా! నేనింకా వీడియో తీసుకుంటున్నాను. అలా చూడండి ఫ్రెండ్స్. బావుంది కదా! మొత్తం చెట్లుకి కూడా పెట్టేసారింక. ఇక్కడ చూడండి దీన్ని స్క్రీన్ పైననమాట. లోన సరిపోదు కదా పూజ దీనికి. అందుకనే బయట కూడా టెంట్‌లన్నేసారు. ఇక్కడ స్క్రీన్ పెట్టారు. నేనింకా ఇలా ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ చూడండి. మొత్తం నీట్‌గా ముగ్గులతో ఎంత డెకరేట్ చేశారో. కడిగేసి ముగ్గులు అవన్నీ రెడీగా వేశారు. పూజంటే మరి ఆ మాత్రం ఉండాలి. పండగంటే అలా ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా బొమ్మకి ఎంత పెట్టారో. ఇంకా నేను లోనకొచ్చాను. ఎలా ఉందో ఒకసారి చూద్దామని. ఇక్కడ చూడండి. భలే ఉందబ్బా! సూపర్‌గుంది. చూడండి. మొత్తం ఫ్లవర్స్‌తో ఎంత చేశారంటే ఇంకా అలా చూసుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాను చూడండి. బావుంది కదా! నాకైతే భలే నచ్చింది. అబ్బబ్బబ్బా! చూడండి చాలా బావుంది. ఈ స్టార్స్, ఈ ఫ్లవర్స్‌తో క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత బావుందో. భలే పెట్టారక్కడ. ఆ ముందు ఆ స్టేజ్‌కి కూడా చూడండి ఇక్కడ పీఠం దగ్గర ఇలాగ ఈ క్రిస్మస్ ట్రీ, ఆ ఫ్లవర్స్, ఆ డెకరేషను మధ్య మధ్యలో గ్రీన్ కలర్ ఆకుల్లాగా ఆ పైన ఈ మొత్తం చూడండి. లైటింగ్స్‌తో మధ్యన స్టార్స్ అన్నీ చాలా బావుంది కదా! ఇక్కడ చూడండి. ఇది లైవ్ అంట. అందుకే మీడియా వాళ్ళు వచ్చారు. ఇక్కడ చూడండి. భలే ఉంది కదా! ఫ్లవర్స్‌తో చాలా బావుంది ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చింది. ఇంకా ఇలా తీసుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నాను. మొత్తం పైన కూడా బాగా చేశారని నా పైకి కూడా అలా వీడియోస్ అన్నీ తీస్తున్నాను. లైటింగ్స్ మొత్తం. అలా చూస్తే పక్కకి బెలూన్స్‌తో డెకరేట్ చేస్తున్నారు. ఇంకా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారంట. అది నేను తీసేసుకొని వచ్చేసాను. అలా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి. క్రిస్మస్ ట్రీ బావుంది కదా! ఇక్కడ చూడండి అసల
యేసయ్య పుట్టినప్పుడు ఎలా ఉందండి, ఆ విలేజ్ మొత్తం అలా నేచురల్‌గా ఎవరు డెకరేట్ చేశారో గాని ఎంత డిజైన్ చేశారంటే మొత్తం ఇక్కడ పశువుల పాక, మరియమ్మ గారు, వాళ్ళాయన, అక్కడ దూత, ఇక్కడ మొత్తం చూడండి. ఇక్కడ గొర్రెలు మేస్తున్నాయి ఈ పక్కన చూడండి. మధ్య మధ్యలో మొక్కలంట చిన్న చిన్న మొక్కలు సూపర్‌గుందబ్బా! ఆ ఊరిని మొత్తం ఇక్కడ కళ్ళకి కట్టినట్లు ఎవరు పెట్టారో గాని భలే పెట్టారు. ఇది మధ్యలో చెరువంట. చూడండి వాటర్ అందులో ఉంటుంది. ఇక్కడ భలే నచ్చింది నాకైతే. అక్కడక్కడ గొర్రెలు, ఒక్కొక్క మనిషి అలా మధ్య మధ్యలో చూడండి. అసలు ఇల్లులు కూడా ఎలా పెట్టారో అంటే భలే నచ్చింది నాకు. సూపర్‌గుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందండి? కామెంట్ చేసి చెప్పండి. నాకైతే భలే నచ్చింది. చూడండి. వీడియో తీస్తూ మళ్ళీ అలా వెళ్తున్నాను చూడండి. భలే ఉందని. ఇక్కడ పూజ అంతా అయ్యాక అక్కడ బాలేసిని పెడతారనమాట. చిన్న బాలేసిని. ఇది చూడండి చెట్టుకి ఎంత చేశారంటే డెకరేషన్ చాలా బావుంది.